సో ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాస్ ఏంటి? రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. అలాగే రేపు మార్నింగ్ 9 PM to 10 PM అండి. రేపు టుమారో, డే ఆఫ్టర్ టుమారో. కుమార్ ఓకే కదా? కుమార్ గారు ఓకే సార్, 9 PM to 10 PM. టుమారో. అలాగే డే ఆఫ్టర్ టుమారో కూడా ఒక 1 hour ఎక్స్ట్రా తీసుకుందాం మ్యాక్సిమం. ఓకే, మనం రేపు మార్నింగ్ ఏంటంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ స్టార్ట్ చేద్దాం. 1 hour ఉంటుంది. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుందాం, ఒక 10 minutes గ్యాప్ తీసుకుని 1 more క్లాస్ కూడా కవర్ చేద్దాం. లేదు సార్ ఇంకా టైం మీరు డైలీ 1 hour అయినా పర్వాలేదు కంటిన్యూషన్ చేస్తానా, ఓకే మీ ఇష్టం. ఓకే, ఎనీవే సాటర్డే సండే 9 PM to 10 PM అండి క్లాసెస్. ఓకే, సాటర్డే సండే 9 PM to 10 PM, 8 PM కాదు, 9 PM to 10 PM. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. చూడండి, ఇంపార్టెంట్ క్లాస్, మీకు యూజ్ అవుతుంది. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఏ కంపెనీ అయినా సరే రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఐటీ కంపెనీస్లో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది. అలాగే మీ క్లయింట్ లెవెల్లో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాము. 1 minute. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. 1 minute. కుమార్ గారు మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, నేను చేస్తాను, మీరు ఆఫ్ చేయండి. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా లేదా? సార్ చూడండి. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. మీరు ఐటీ కంపెనీలో వర్క్ చేస్తారు. మీ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందని చూద్దాం. ఫస్ట్ చూడండి, టాప్ లెవెల్లో సిఇఓ ఉంటారు. టాప్ లెవెల్ ఎవరు ఉంటారు? సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓ ఉంటారు. తర్వాత సిఐఓ అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. తర్వాత విపి అంటే ఎవరు? వైస్ ప్రెసిడెంట్. ఇలా ఉంటాయి క్యాడర్స్ అనేది, వైస్ ప్రెసిడెంట్. తర్వాత డెలివరీ హెడ్కి ఎంత ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది? ఆ డెలివరీ హెడ్ అనేవాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ మెయింటైన్ చేస్తాడు? 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. డెలివరీ హెడ్ అనేవాళ్ళు 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. తర్వాత ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. ఎస్ఆర్ మేనేజర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ 2 to 4 ప్రాజెక్ట్స్ మెయింటైన్ చేస్తారు. 2 లేదంటే 4 ప్రాజెక్ట్స్ని మెయింటైన్ చేస్తారు. ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్ అంటారు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, 1 ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాళ్ళు 1 ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తారు. తర్వాత టిఎల్ ఉంటారు. టిఎల్ అంటే ఎవరు? టీమ్ లీడర్స్ అనేవాళ్ళు ఎఫ్ఐకి ఒక టీమ్ లీడర్ ఉంటారు, ఎస్డికి ఒకళ్ళు ఉంటారు, పీపీకి ఒకళ్ళు ఉంటారు, ఎంఎంకి ఒకళ్ళు ఉంటారు. వీళ్ళని ఏమంటారు? టీమ్ లీడర్స్ అంటారు. ఎఫ్ఐకి ఒక టీమ్ లీడర్ ఉంటారు, ఎస్డికి ఒక టీమ్ లీడర్, పీపీకి ఒక టీమ్ లీడర్, ఎంఎంకి ఒక టీమ్ లీడర్. ఇలా టీమ్ లీడర్స్ ఉంటారు. టీమ్ లీడర్ అవ్వాలంటే more than 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మీరు ఏ జాబ్స్కి ఎలిజిబుల్? మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వీటికి ఎలిజిబుల్, టీమ్ లీడర్ కాదు.
ఓకేనా? సో మోర్ దాన్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది, మోర్ దాన్ 5 years ఎక్స్పీరియన్స్ వరకు మన ట్రైనింగ్ అనేది ఎలిజిబుల్. మీరు కావాలంటే 7 కూడా పెట్టుకోవచ్చు, బట్ హ్యాండిల్ చేయలేరు. మాక్సిమం ఈ 3 లెవెల్స్కి మీరు అప్లై చేసుకోవాలి. ఏంటా లెవెల్స్ ఏంటి? ఎస్ఆర్ కన్సల్టెంట్. ఎవరికి రిపోర్ట్ చేస్తాడు? టీమ్ లీడర్కి రిపోర్ట్ చేస్తాడు ఎస్ఆర్ కన్సల్టెంట్ అనేవాడు. తర్వాత కన్సల్టెంట్ కూడా టీమ్ లీడర్కే రిపోర్ట్ చేస్తారు. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, ఈయన కూడా టీమ్ లీడర్కే రిపోర్ట్ చేస్తారు. ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 5 to 6 years వరకు ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎస్ఆర్ కన్సల్టెంట్ పొజిషన్కి అప్లై చేస్తే. కన్సల్టెంట్కి అయితే 3 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అంటే 2 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు, 2 years పెట్టుకోవచ్చు. ఇట్లా ఉంటుంది. సో వీళ్ళందరూ చేసే వర్క్ అంతా కూడా ఒకేలా ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అందరూ కూడా ఒకే విధమైనటువంటి వర్క్ అనేది చేస్తారు. మన ట్రైనింగ్లో ఈ 3 పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. రిపోర్టింగ్ స్ట్రక్చర్, ఎస్ఆర్ కన్సల్టెంట్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? టీమ్ లీడర్కి. కన్సల్టెంట్ కూడా టీమ్ లీడర్కి. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ కూడా టీమ్ లీడర్కి. ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కన్సల్టెంట్ అంటే 3 to 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అంటే 2 years ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకోవాలి. ఈ 3 లెవెల్స్కి మీరు ఎలిజిబుల్. క్లియర్ కదా? చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఆల్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. అందరూ కూడా ఒకే విధమైనటువంటి వర్క్ అనేది చేస్తారు. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇంతవరకు క్లియర్ ఉంది కదా? ఇది మన ఐటీ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత మీ క్లయింట్ ఉంటారు. క్లయింట్ దగ్గర కూడా రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్, ఏఎంఆర్ గ్రూప్ అనే కంపెనీ ఉంది. ఇది మీ క్లయింట్. మీకు శాలరీ పే చేసేవాళ్ళు ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు. బట్ మీరు ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది మీ క్లయింట్. క్లయింట్ లెవెల్లో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? క్లయింట్ లెవెల్, వాట్ ఈస్ ది రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ క్లయింట్ కంపెనీ ఆర్ క్లయింట్ లెవెల్లో ఎలా ఉంటుంది? ఫస్ట్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, విపి, వైస్ ప్రెసిడెంట్ ఇలా ఉంటారు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. సో ఎలా ఉంటారు ప్రాజెక్ట్ మేనేజర్స్ అనేవాళ్ళు? కోర్ టీమ్ మేనేజర్స్, మార్కెటింగ్ ఒకరు ఉంటారు. తర్వాత కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్. మనకెవరు? వీళ్ళు ఇంపార్టెంట్. యాక్చువల్గా మార్కెటింగ్ అనేవాళ్ళు చూడండి, కోర్ టీమ్ మేనేజర్, మార్కెటింగ్కి ఒక మేనేజర్ ఉంటాడు, ఫైనాన్స్కి ఒక మేనేజర్ ఉంటాడు, లేదంటే సేల్స్కి ఒక మేనేజర్ ఉంటారు. ఇలా మేనేజర్స్ ఉంటారు. మనకు సంబంధించింది ఏంటి? ఇది. సో కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్లో ఎవరు వర్క్ చేస్తారు? సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్ ఇలా ఉంటారు. ఓకేనా? కోర్ టీమ్ మేనేజర్స్లో ఈ 3 క్యాడర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఓకేనా? అది ఫైనాన్స్కి సంబంధించి కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, వీళ్ళ అండర్లో వీళ్ళు ఉంటారు. మీరు కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నారు. మీకు ఏదైనా క్లయింట్ వైపు నుండి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎవరు సప్లై చేస్తారు? వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. అంతేగాని సిఇఓని కాంటాక్ట్ చేయకూడదు, సిఐఓని కాంటాక్ట్ చేయకూడదు, వీపీని కాంటాక్ట్ చేయకూడదు. సో ఈ 3 క్యాడర్స్, లేదంటే ఈ 4 క్యాడర్స్, కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, ఎవరో ఒకరిని వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్, లేదంటే అసోసియేట్ కన్సల్టెంట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ వాంట్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్ సైడ్, వీ కెన్ కాంటాక్ట్ ది సూపర్ యూజర్, పవర్ యూజర్ ఆర్ ఎండ్ యూజర్. మీరు ఎస్ఆర్ కన్సల్టెంట్ అయినా అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అయినా సరే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? మీకు ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కోర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్ వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. అర్థమైందా లేదా? మీరు ఇక్కడ మీకు మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మీరు ఈ 3 levels జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా, ఎస్ఆర్ కన్సల్టెంట్ ఆర్ అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి క్లయింట్ వైపు నుంచి, ఎవరిని కాంటాక్ట్ చేస్తారు?
వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, లేదంటే కోర్ టీమ్ మేనేజర్, ఫైనాన్స్ ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. క్లియరా కాదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. Yes, sir. ఉమ్. Yes. మీరు ఇక్కడ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఇదే గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. అంతేగాని మీరు క్లయింట్ లెవెల్లో సిఇఓనో లేదంటే సిఐఓనో వీపీనో కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు గ్యాదర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్ సైడ్, కైండ్లీ కాంటాక్ట్ కోర్ టీమ్ మేనేజర్, ఫైనాన్స్, ఆర్ సూపర్ యూజర్, పవర్ యూజర్, లేదంటే ఎండ్ యూజర్, వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. మీరు మన ట్రైనింగ్ బేస్గా చేసుకుని ఏమేమి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు? ఈ డిజిగ్నేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ అసోసియేట్, జూనియర్ కన్సల్టెంట్, వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళందరూ చేసే వర్క్ అంతా కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ అసోసియేట్, జూనియర్ కన్సల్టెంట్, ఆల్ ఆర్ డూయింగ్ ది సేమ్ వర్క్, ఒకేలా ఉంటుంది. క్లియర్ కదా? తర్వాత ఎగ్జాంపుల్, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉందనుకుందాం. వీళ్ళ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్ళు ఎవరెవరిని కాంటాక్ట్ చేస్తారు? యాక్సెంచర్ వాళ్ళని కాంటాక్ట్ చేశారు, డెలైట్ వాళ్ళని కాంటాక్ట్ చేశారు, విప్రో వాళ్ళని, హెచ్సిఎల్, టీసీఎస్, వీళ్ళందరినీ కాంటాక్ట్ చేశారు. వీళ్ళలో ఎవరైతే తక్కువ అమౌంట్కి ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పేసి ఒప్పుకుంటారో వాళ్ళకి అగ్రిమెంట్ అనేది ఇస్తారు. ఓకేనా? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. సో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారు? కొన్ని కంపెనీస్ని కాంటాక్ట్ చేస్తారు. యాక్సెంచర్, డెలాయిట్, విప్రో, హెచ్సిఎల్, టీసీఎస్, వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. వీళ్ళలో ఎవరైతే తక్కువ అమౌంట్కి కోట్ చేస్తారో వాళ్ళకి అగ్రిమెంట్ అనేది ఇస్తారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఐపిని ఇంప్లిమెంట్ చేస్తారు. చూడండి ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు. ది ఇంప్లిమెంటేషన్ project start with client when accept the or purchase order. Purchase order అంటే బిడ్డింగ్. యాక్చువల్ పర్చేజ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? యాక్సెంచర్ వాళ్ళు 1 lakh చేస్తాము, యాక్సెంచర్ వాళ్ళు 10 CRకి చేస్తామన్నారు, డెలైట్ వాళ్ళు 20 చెప్పారు, విప్రో వాళ్ళు 15 చెప్పారు, హెచ్సిఎల్లో 12 చెప్పారు. వీళ్ళలో తక్కువ అమౌంట్ ఎవరో చెప్తే వాళ్ళకి కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ విత్ క్లయింట్ వెన్ యాక్సెప్టెడ్ పర్చేజ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసినప్పుడు, అంటే వీళ్ళు ఎవరైతే తక్కువ అమౌంట్కి ఇస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ అనేది ఇస్తారు, దాన్ని పర్చేజ్ ఆర్డర్ అని చెప్తారు. తర్వాత చూడండి, ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్. సో క్లయింట్ అంటే ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేవాళ్ళు ఏదో ఒక ఐటీ కంపెనీ, అంటే దీనికి కన్సల్టింగ్ కంపెనీ అంటారు. ఐటీ కంపెనీని ఏమంటారు? కన్సల్టింగ్ కంపెనీ అంటారు. సో ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు బిడ్డింగ్ అంటే వేలం పాట, ఎవరు తక్కువ అమౌంట్కి అయితే ఇస్తారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అనమాట కాంట్రాక్ట్ అనేది. ఓకేనా? తర్వాత చూడండి, ఆన్ ది బిడ్డింగ్ ప్రాజెక్ట్ హియర్ మేజర్ కోర్ టీమ్ on the bidding process here majorly core team will be involved on client side and consulting company side. సో కోర్ టీమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు మేజర్గా. అంటే ఎవరు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఈ బిడ్డింగ్లో. ఓకేనా? ఫ్రమ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్, కన్సల్టింగ్ కంపెనీ అంటే మన ఐటీ కంపెనీ వైపు, ఎస్ఆర్ మేనేజర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్. క్లయింట్ వైపు ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? కోర్ టీమ్ మేనేజర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ ఐటీ కంపెనీ వైపు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు, క్లయింట్ సైడ్ ఉన్న వాళ్ళు, అంటే రెండు వైపులా కూడా కన్సల్టింగ్ కంపెనీ సైడ్ అండ్ క్లయింట్ సైడ్ బోత్ సైడ్ కూడా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? తర్వాత ఇక్కడ స్టేజెస్ నుంచి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్, తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్, రిక్రూటింగ్ ది టీమ్, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. 1 by 1 డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ క్లయింట్ ఈజ్ యాక్సెప్టెడ్ అవర్ బిడ్డింగ్, కోర్ టీమ్ మేనేజర్స్ మేక్ ఇట్ ఏ వన్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్. సో ఎవరైతే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారో, అంటే కోర్ టీమ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేస్తారు? అగ్రిమెంట్ని ప్రిపేర్ చేస్తారు.
ఓన్లీ కోర్ టీమ్ మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఆన్ ది అగ్రిమెంట్ వర్క్. కోర్ టీమ్ వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. కోర్ టీమ్ మేనేజర్స్, కోర్ టీమ్ మెంబర్స్ అంటే ఎవరు? టీమ్ లీడర్స్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి అగ్రిమెంట్ని ప్రిపేర్ చేసుకుంటారు. కంపెనీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్, ప్రాజెక్ట్ ఎండింగ్ డేట్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. దాన్ని ఏమంటారు? ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి ఒక అగ్రిమెంట్ని తయారు చేసుకుంటారు. ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పటికి ఎండ్ అయిపోవాలి. అలాగే ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎస్ఎల్ఏ అంటే క్లయింట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు. తర్వాత సో ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారా? నో అని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్లో ఇన్వాల్వ్ అయ్యని చెప్పాలి. 5 years ఎక్స్పీరియన్స్ అంటే టాప్ లెవెల్ కాదు కదా, కాబట్టి మీరు ఎండ్ టు ఎండ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారా? నో. ఎక్కడ చేశారు? కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పాలి. తర్వాత సో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ కంప్లీటెడ్. సో ఇది కూడా సేమ్ అదే ఉంది ఇక్కడ, సారీ. తర్వాత ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్ అంటే మీనింగ్ ఏంటి? మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే సాఫ్ట్వేర్స్ కావాలి. ఫస్ట్ ఎస్ఐపి లైసెన్స్ ఉందా లేదా, ఎక్స్పైర్ అయిపోయిందా, ఎస్ఐపి వాళ్ళకి పేమెంట్ చేసి లైసెన్స్ కొనుక్కోవాలి, పర్చేజ్ చేయాలి. తర్వాత ఎంఎస్, మనకి ఇంకా సాఫ్ట్వేర్స్ ఏం కావాలి? ఎంఎస్ ఆఫీస్ కావాలి, పవర్ పాయింట్ కావాలి. తర్వాత జూమ్కి లైసెన్స్ ఉందా లేదా, ఇంకా ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి, హార్డ్వేర్స్ ఏమేమి కావాలి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ల్యాప్టాప్స్ హార్డ్వేర్స్ ఏమేమి కావాలి. సో ఇట్లా మన ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్స్ అనేది గ్యాదర్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్. ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ కోర్ టీమ్ అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్ will be decided how many modules is required and how many sub modules is required based on the client business strategy. అంటే క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని అవర్ కోర్ టీమ్ అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్ will be decided how many modules is required, how many sub modules is required. ఏమేమి మాడ్యూల్స్ కావాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమేమి కావాలి? ఎఫ్ఐ కావాలి, ఎంఎం కావాలి, ఎస్డి కావాలి, పీపీ కావాలి. మరి ఎఫ్ఐలో సబ్ మాడ్యూల్స్ ఏమి కావాలి? అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్, అసెట్ అకౌంటింగ్, R2R అంటే జిఎల్ టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో సో మాడ్యూల్స్ ఏమేమి కావాలి, అలాగే సబ్ మాడ్యూల్స్ ఏమేమి కావాలనేది ప్లానింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. ఎఫ్ఐలో ఉంటే ఎఫ్ఐ అనేది కామన్. ఎఫ్ఐకి ఎందుకు డిమాండ్? ఎస్ఐపిలో నాకు ఇంతకుముందు ఒక ఆయన కాల్ చేశారు. కోవిడ్ టైంలో మన దగ్గర కోవిడ్ టైంలో ట్రైనింగ్ చేస్తున్నారంట. ఆల్మోస్ట్ 5 to 6 years బ్యాక్ కోవిడ్ టైంలో ట్రైనింగ్, బ్యాచ్ ఏ నెంబరో కూడా గుర్తులేదని చెప్పారు. కోవిడ్ టైంలో ట్రైనింగ్ తీసుకున్నారంట. ట్రైనింగ్ తీసుకుని తర్వాత జాబ్ వచ్చింది. ఎస్డిలో ఇచ్చారంట. ఎఫ్ఐలో నేర్చుకున్నాడు కానీ ఎస్డిలో ఇచ్చారు, వాళ్ళే మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చారు. సో బెంగళూరులో వర్క్ చేస్తున్నా అన్నారు. ఓకే, బెంగళూరులో వర్క్ చేస్తున్నారంట. సో బట్ కాకపోతే ఎఫ్ఐకి డిమాండ్ ఎక్కువ. ఎఫ్ఐలో మీకు ఎఫ్ఐ నేర్చుకుంటే వేరే మాడ్యూల్స్ కూడా చేయమని అడుగుతారు. మీరు ఆల్రెడీ ఎఫ్ఐ మీద గ్రిప్ ఉంది కదా, వేరే మాడ్యూల్ కూడా నేర్చుకుని చేయమని కూడా చెప్తుంటారు. యాక్చువల్లీ అలా వెళ్ళకూడదు, బట్ కొంతమంది వెళ్తుంటారు, కొంతమంది ఓన్గా ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు ఎఫ్ఐ వస్తే. ఎఫ్ఐ అంటే చాలా టాపిక్స్ ఉంటాయి, మిగతా వాటిలో అన్ని టాపిక్స్ ఉండవు. ఇప్పుడు మన ఎఫ్ఐలో ఒక టాపిక్ వచ్చేసి 1 hour తీసుకుంటున్నాం. సిఓలో అనుకోండి ½ an hourలో అయిపోతుంది ఒక టాపిక్. చాలా చిన్నవి ఉంటాయి. సో ఎఫ్ఐ వస్తే వేరే మాడ్యూల్లో కూడా చేయమని అడుగుతుంటారు. సో ఎఫ్ఐలో ట్రైనింగ్ తీసుకున్నాడు ఆయన. 5 to 6 years బ్యాక్ కోవిడ్ టైంలో తీసుకున్నాడంట ఆయన. సో ఇప్పుడు ఆయన జాబ్ వచ్చింది. 5 years బ్యాకే జాబ్ వచ్చింది. ఎస్డీలో పనిచేస్తున్నారంట. కాల్ చేసి మాట్లాడారు. ఓకే, అట్లా. సో ఎఫ్ఐకి డిమాండ్ ఎక్కువ. సో ఓకే, ఎఫ్ఐ అనేది కామన్, ప్రతి కంపెనీకి ఫైనాన్స్ అనేది కామన్. సో ఎఫ్ఐతో పాటు ఎఫ్ఐలో సబ్ మాడ్యూల్స్ ఏమేమి కావాలి? అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్, అసెట్ అకౌంటింగ్, R2R ఇవి తీసుకుంటాం. ఇలా బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, హౌ మెనీ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్, హౌ మెనీ సబ్ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్ అనేది కూడా
ప్లాన్ చేసుకుంటాడు బేస్డ్ ఆన్ ది బడ్జెట్. ఎగ్జాంపుల్ ఇది ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్. సో ఇట్ మీన్స్ సో బయింగ్ ది గూడ్స్, సెల్లింగ్ ది గూడ్స్ అంటే గూడ్స్ అనేది పర్చేస్ చేసి అమ్ముతుంటారు ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు. సో ఏమేమి మాడ్యూల్స్ కావాలి? ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్. ఇవి సరిపోతాయి ట్రేడింగ్ కంపెనీకి అయితే. నాన్ ట్రేడింగ్ కంపెనీ అంటే ఇట్ మీన్స్ సర్వీస్ రిలేటెడ్ కంపెనీ. ఇట్ మీన్స్ ఎఫ్ఐ అండ్ ఎస్డి మాడ్యూల్ ఈజ్ రిక్వైర్డెడ్. సర్వీస్ రిలేటెడ్. సర్వీస్ అంటే ఎనీ టైప్ ఆఫ్ ది సర్వీసెస్ అనుకుందాం. సో ఎఫ్ఐ అండ్ ఎస్డి మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్. ఇవి సరిపోతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే ఏమేం కావాలి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడు ఏం చేస్తాడు? ఇట్ మీన్స్ దేర్ ఆర్ బయింగ్ ది రా మెటీరియల్. రా మెటీరియల్ అనేది కొంటారు. మేక్ ఇట్ ది ఫినిష్డ్ గూడ్స్ అంటే వాటిని ప్రోడక్ట్స్గా తయారు చేస్తారు. అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తారు. సో ఇట్ మీన్స్ దిస్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ రిక్వైర్డ్ ఎంఎం, ఎస్డి, ఎఫ్ఐ, సిఓ, పిపి ఎక్సెట్రా. ఇవన్నీ కావాలి. సబ్ మాడ్యూల్స్ ఏమేమి కావాలి ఎఫ్ఐలో, ఇవన్నీ కావాలి. క్లియరా? క్లియరా కాదా? అర్థమైందా లేదా? ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోకుండా అవసరం లేదు. మీకు ఏం కావాలి? ఓన్లీ ఇక్కడ మీరు ఈ క్లాస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మీకు ఐడియా కోసం చెప్తున్నాను, ఇది యూస్ఫుల్లే. మీకు ఏం కావాలి ఇక్కడ? మీకు ఏం గుర్తుకోవాలి? మీరు ఏదైనా క్లయింట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ క్యాటర్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. తర్వాత మీరు ఏమేం క్యాటర్స్కి అప్లై చేసుకోవచ్చు? ఈ 3 క్యాటర్స్కి అప్లై చేసుకోవచ్చు. క్లియర్ కదా? ఎస్ సార్ నో? Yes, sir. Clear. 1 minute వెయిట్ Yes, చేయండి. sir. 1 minute అండి, 1 minute. బట్ వీటి వల్ల కూడా మీకు యూజ్ ఉంటుంది, మీకు అర్థమవుతుంది ఇదే క్లాస్లో. 1 minute. ఓకే, ఒక 2 minutes అండి, 1 minute. లైన్లో ఉండండి.
ఐఎమ్ సారీ. ఓకే, క్లియర్ కదా ఇంతవరకు? సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ లేదంటే బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏమేం మాడ్యూల్స్ కావాలి, విచ్ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ సబ్ మాడ్యూల్స్ ఇస్ రిక్వైర్డ్ అనేది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ట్రేడింగ్ కంపెనీ అంటే బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్. సో వీటికి ఏమేమి మాడ్యూల్స్ కావాలి, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి మాడ్యూల్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటుంది. నాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే సర్వీస్ రిలేటెడ్ కంపెనీ అనమాట ఇవి. వీటికి ఎఫ్ఐ అండ్ ఎస్డి అనేది సరిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇట్ మీన్స్ దే ఆర్ బయింగ్ ది రా మెటీరియల్ కొంటారు, మేక్ ఇట్ ది ఫినిష్డ్ గూడ్స్ అంటే ప్రోడక్ట్స్ గా తయారు చేస్తారు. అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్స్, సో ప్రోడక్ట్స్ ని సేల్ చేస్తారు. సో ఇట్ మీన్స్ దిస్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఈజ్ రిక్వైర్డ్ ఎంఎం, ఎస్డి, ఎఫ్ఐ, సిఓ, పిపి ఎక్సెట్రా ఇవన్నీ కావాలి. ఓకేనా? బేస్డ్ ఆన్ ది బడ్జెట్ ని బేస్ గా చేసుకుని కూడా బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ రిక్రూటింగ్ ది టీమ్ కూడా రిక్రూట్ చేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తారు, ఓకే ఇవన్నీ మాడ్యూల్స్ కావాలి, సబ్ మాడ్యూల్స్ ఇవి కావాలి. సో బేస్డ్ ఆన్ ది బడ్జెట్, కంపెనీ బడ్జెట్ని బట్టి కూడా ఉంటుంది. పెద్ద కంపెనీస్ అనుకోండి 2 lakhs కూడా శాలరీ ఇవ్వగలదు. చిన్న కంపెనీస్ అయితే ఒక 50,000 ఇస్తుంది, లేదంటే 1 lakh ఇస్తారు. సో బేస్డ్ ఆన్ ది బడ్జెట్ని బేస్గా చేసుకుని ఏం చేస్తారు, రిక్రూట్ చేసుకుంటారు ఫస్ట్. అంటే టీమ్ మెంబర్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. కన్సల్టింగ్ కంపెనీ రిక్రూటింగ్ ది టీమ్ని రిక్రూట్ చేసుకుంటారు. దీనికన్నా ముందు ఏం చేస్తారు, బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఫస్ట్ వీ నీడ్ టు చెక్ హౌ మెనీ పీపుల్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. అంటే ఏంటి, ఎవరు చెప్తారు? బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఫస్ట్ వీ నీడ్ టు చెక్ హౌ మెనీ పీపుల్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. బెంచ్ అంటే మీనింగ్ ఏంటి? బెంచ్ అంటే కొంతమందికి జాబ్ వస్తుంది కానీ ప్రాజెక్ట్ అనేది అలాట్ చేయరు. కొంతమందికి జాబ్ వస్తుంది కానీ ప్రాజెక్ట్ అనేది అలాట్ చేయరు, ప్రాజెక్ట్ ఇవ్వరు. అప్పుడు ఏం చేస్తారు, ప్రాజెక్ట్ ఇవ్వనప్పుడు ఏం చేస్తారు, బెంచ్లో ఉన్నామంటారు. ఫస్ట్ బెంచ్లో ఎంతమంది ఉన్నారు, బెంచ్లో 10 మంది ఉన్నారు, ఇంకో 5 members కావాలి. ఆ ఎక్స్ట్రా మెంబర్స్ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. శాలరీ ఇస్తారు కానీ ప్రాజెక్ట్ అనేది అలాట్ చేయరు. అంటే ఏంటి, మీరు బెంచ్లో ఉన్నారని అర్థం. కొంతమందికి 3 months 4 months కూడా బెంచ్లో ఉంటారు, కొంతమంది 6 months కూడా బెంచ్లో ఉంటారు. క్లియరా కదా? ఎస్ సార్, నో? క్లియర్ అండి? సో రిక్రూటింగ్ ది టీమ్ ఇక్కడ అనమాట. రిక్రూటింగ్ టీమ్ అంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఏంటంటే టీమ్ని రిక్రూట్ చేసుకుంటారు. మనకి బెంచ్లో ఎంతమంది ఉన్నారో చూస్తారు. బెంచ్లో లేరనుకోండి, ఒక 10 members ఉన్నారు, రిమైనింగ్ పీపుల్ రిక్రూట్ చేసుకుంటారు. మళ్ళీ సపరేట్గా రిక్రూట్మెంట్ అవసరం లేదు కదా అది. తర్వాత లైసెన్స్ చెక్ అవైలబిలిటీగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇవన్నీ డిస్కస్ చేసాము. ఓకే, ఇట్లా అనమాట. తర్వాత చూడండి, ఇవి చెప్పాను కదా, మీరు ఏమేం క్యాడర్స్కి మీరు ఏ టైప్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఎస్ఆర్ కన్సల్టెంట్ క్యాడర్కి అప్లై చేసుకోవచ్చు. మన ట్రైనింగ్ ద్వారా 5 years వరకు, 5 to 6 మ్యాక్సిమం అంతకన్నా పెట్టొద్దండి. ఓకేనా? 5 to 6 years యాక్చువల్గా, అంతకన్నా వద్దు. సో ఎస్ఆర్ కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు, లేదంటే కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు. సో ది 3 levelsకి మీరు ఎలిజిబుల్. ఓకేనా? 3 levelsకి మీరు ఎలిజిబుల్. తర్వాత చూడండి, ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని రౌండ్స్ తీసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ మీకు ఏం చేస్తారు, హెచ్ఆర్ అనేవాళ్ళు కాల్ చేస్తారు. హెచ్ఆర్ కాల్డ్ యూ అండ్ షెడ్యూల్ ది ఇంటర్వ్యూ. హెచ్ఆర్ కాల్ చేసి మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. సో ఫస్ట్ రౌండ్ ఏమంటారు, ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్ అంటారు ఫస్ట్ రౌండ్ని. టీమ్ లీడర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్ అప్ టు 30 to 45 minutes ఉంటుంది. ఏ ఇంటర్వ్యూ అయినా సరే మినిమం 30 to 45 minutes ఉంటుందండి. టీమ్ లీడర్ అనేవాళ్ళు ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. 30 to 45 minutes అనేది ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. దీన్ని టెక్నికల్ రౌండ్ అంటారు.
సెకండ్ రౌండ్ ఏముంటుంది? సెకండ్ రౌండ్ అనేది సెకండ్ రౌండ్ కూడా టెక్నికల్ రౌండే అంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మేనేజర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్ 30 to 45 minutes. ఫస్ట్ రౌండ్ ఏమో టీమ్ లీడర్ తీసుకుంటారు, టెక్నికల్ రౌండ్. సెకండ్ రౌండ్ కూడా టెక్నికల్ రౌండే, ఇది కూడా టీమ్ లీడర్ తీసుకుంటారు. ఓకేనా? ఏదైనా సరే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ 30 to 45 minutes ఉంటుంది. తర్వాత ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కంప్లీట్ చేశారంటే మీరు జాబ్లో సెలెక్ట్ అయిపోయినట్లే. థర్డ్ రౌండ్లో ఏముంటుంది? డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు. థర్డ్ రౌండ్లో డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమంటారు. అలాగే మీ శాలరీ గురించి డిస్కషన్ అనమాట. హెచ్ఆర్ మీకు కాల్ చేస్తారు, మీరు సెలెక్ట్ అయ్యారండి, మీకు శాలరీ ఎంత కావాలి, ఇంతకుముందు శాలరీ ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత కావాలి అనేది డిస్కస్ చేస్తారు. ఇలా టోటల్గా 3 rounds అనేవి ఉంటాయి ఇంటర్వ్యూలో. క్లియర్ కదా? ఎస్ సార్. ఓకేనా? థర్డ్ రౌండ్లో హెచ్ఆర్ అనేవాళ్ళు కాల్ చేస్తారు, కాల్ చేసి శాలరీ డిస్కషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే ఇది కూడా చూడండి, టోటల్ ఇన్ఫర్మేషన్ 30 to 45 minutes ఉంటుంది కదా. ఫస్ట్ 5 minutes సెల్ఫ్ ఇంట్రొడక్షన్, సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు, మీ గురించి మీరు చెప్పాలి. My name is Srinivas. I have around 5 years of experience as a SAP FICO consultant. I have successfully completed 2 implementation projects and 2 supporting projects. Right now, I'm working on the supporting project. Every day, we will get the tickets from the end user. They will rate the ticket like P1 ticket, P2 ticket, P3 tickets. అని చెప్పేసి చెప్తూ మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి. అండ్ మీ క్వాలిఫికేషన్ కూడా చెప్పాలి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ మినిమం 5 minutes చెప్పాలి. తర్వాత 30 minutes సబ్జెక్ట్ డిస్కషన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ డిస్కషన్ అనేది ఒక 30 minutes ఉంటుంది. టెక్నికల్గా అడుగుతారు. తర్వాత లాస్ట్ 5 minutes అనేది ఇంటర్వ్యూ క్లోజింగ్ సెషన్. క్లోజింగ్ సెషన్లో ఏం అడుగుతారు? క్లోజింగ్ సెషన్, ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ ఇంటర్వ్యూ విచ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐ కెన్ వర్క్. నేను ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఏ టైప్ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి? ఇంప్లిమెంటేషన్లోనా, సపోర్టింగ్లోనా, లేదంటే ఏ లొకేషన్లో వర్క్ చేయాలి? విచ్ మోడల్ ఐ వాంట్ టు వర్క్, ఏ మోడల్లో వర్క్ చేయాలి? ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, లేదంటే ఆఫ్ షోర్ మోడల్, ఏ టైప్ మోడల్లో వర్క్ చేయాలి? ఆర్ యూ విల్లింగ్ టు ఆన్ సైట్ మోడల్, ఎస్ ఆర్ నో చెప్పాలి. ఇలా ఉంటుంది. క్లియర్ కదా? క్లియరా? ఇక్కడ మీరు మేజర్గా మీకు యూస్ఫుల్ ఏంటి క్లాస్లో? మీరు ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? కన్సల్టెంట్గా వర్క్ చేస్తే వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. తర్వాత మీరు ఏ టైప్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్వ్యూ అనేది ఎలా జరుగుతుంది అనేది. తర్వాత ఇదొకటి వ్యాలిడ్ పాయింట్. అలాగే ఇక్కడ చెప్పింది కూడా జస్ట్ ఒకసారి వింటే మీకు ఏంటంటే కొంచెం క్లారిటీ ఉంటుంది. టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఏమేమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఒక కంపెనీకి ప్రాజెక్ట్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు క్లారిటీ ఉంటుంది. క్లియర్? కుమార్ గారు మీరు స్క్రీన్ షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. మనకి మండే లోపు విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ కంప్లీట్ అయిపోవాలి. 9 PM to 10 PM. ఓకే, టోటల్గా 3 hours ఉంటుంది యాక్చువల్గా. అది పైకి వెళ్ళండి. 9 PM to 10 PM. నెక్స్ట్ కుమార్ గారు క్లాస్ అయిన వెంటనే ఈ షీట్ చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? ఈ షీట్ అనేది చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ కాదు, విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ఎల్లో కలర్, గ్రీన్ యాడ్ చేయండి. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ పైన ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ క్లాసెస్ చాలా ఉన్నాయి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవి. తర్వాత డన్నింగ్ కూడా యాడ్ చేయండి. డన్నింగ్ కూడా కంప్లీట్ చేయాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ఇవన్నీ కూడా 28 నుండి 31 వరకు ఇవన్నీ మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా? వాలిడేషన్, సబ్స్టిట్యూషన్ ఇవన్నీ చాలా ఉన్నాయి. 1 by 1 స్లోగా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో మన టార్గెట్ ఈ 4 టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా అటెండ్ అవ్వండి. 9 PM to 10 PM. ఓకేనా? రైట్.
థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే. సార్ అది షేర్ చేస్తారా డాక్యుమెంట్? నేను ఫార్వర్డ్ చేస్తాను, ఓకేనా, గ్రూప్లో పోస్ట్ చేస్తానండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్.